ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మీ మహోన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వాళ్ళ స్థితులు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ ఉదయకాల సమయం తండ్రి, మీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ఏదైతే మీరు వాక్యమునందు ఉద్దేశించి మాకు అందించారో ఆ ఉద్దేశాన్ని తెలపగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. దేవ, పరిశుద్ధాత్మ సహాయాన్ని నడిపింపును మాకు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, ఏ ఒక్క తప్పుడు మాట మా నోటి నుండి సమాజంలోనికి వెళ్లకుండా మా నోటిని కాయండి. దేవ, మీదైన మాటలు మా నోటి నుంచి మీ పిల్లలతో మాట్లాడమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచయం అంతట్లో తండ్రి మీరే తోడుగా ఉండి మహిమ పొందమని, అలాగే ఎంతమంది దైవజనులు అయితే తండ్రి వాక్య పరిచయం చేయించినారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని నడిపించమని, దేవా, కృపాసహితమైన వాక్యాన్ని తండ్రి మీ పిల్లలకు బోధించగలిగే స్థితిని దయచేయమని, మనం నేర్చుకున్న వాక్యం నిష్ప్రయోజనంగా పోకుండా వినిన ప్రతి ఒక్కరి హృదయాల్లో అది ఫలించినట్లుగా సహాయం దయచేయమని మిమ్మల్ని కోరుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, దేవా, యోగ్యత లేని మమ్మల్ని మీ సాధనములుగా నిలబెట్టారు. అందరిని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ సామర్థ్యాన్ని ఇచ్చేది మీరే తండ్రి. దేవా, మేము ఒట్టివారము తండ్రి, మట్టివారము. దేవా, మా ఆలోచనలు చాలా చిన్నవి తండ్రి, మీ ఉన్నతమైన ఆలోచనలు. దేవా, మీ ఆలోచనల మేరకు దేవా మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని మరుగుపరిచి మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడిచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామాన శుభములు తెలుపుతున్నాను. మరి గత 4 వారాలుగా మనం అన్యాయపు సిరిని గురించి మాట్లాడుతున్నాము. మరి గడిచిన వారంలో అన్యాయపు సిరి విషయంలో ఎలా నమ్మకముగా ఉండాలి, ఎలా నమ్మకముగా ఉంటే సత్యమైన ధనం అనేది మన వశం అవుతుంది అన్న విషయాన్ని భక్తుల జీవితాలను ధ్యానిస్తూ మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. మరి ఆ ప్రయత్నంలో యోబు గారిని గురించి పూర్తిగా వివరముగా తెలుసుకున్నాం. ఒకవేళ ఐశ్వర్యవంతులు భూమి మీద మనుషులు ఐశ్వర్యవంతులు అవడం తప్పు అయితే గనక యోబుని దేవుడే ఐశ్వర్యవంతునిగా చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే మీ కొరకు కూర్చుకోవద్దు అన్న మాటను బట్టి మనం అసలు కూర్చుకోకుండా ఉందామా అంటే లేదు ప్రియమైన వాళ్ళారా. ఎవరి కొరకు కూర్చుకోవద్దన్నారు? స్వార్థాపేక్షతో మీ కొరకు కూర్చుకోవద్దని చెప్పాడే కానీ దేవుని ఎడల ధనవంతులు అయ్యేటట్లుగా మీరు కూర్చుకోవచ్చు అన్న మాట యోబు గారిని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఐశ్వర్యవంతుని చేయాలన్నా దరిద్రునిగా ఉంచాలన్నా అది దేవుని ఆలోచన మేరకే అన్న విషయం మనకు అర్థమైతే కనుక ఈరోజు యోబు గారిని ఐశ్వర్యవంతులు చేసింది దేవుడే. ఎందుకు యోబును మాత్రమే దేవుడు ఐశ్వర్యవంతుని చేస్తున్నాడు అని చూడగలిగితే యోబు గారి స్థితి మనం గమనించాం. ఆయన ఐశ్వర్యవంతుడు అవుతున్నది, ఆయన పెట్టిన అడుగల్లా నేతిలో పడినట్లు అవుతున్నది. ఎందుకనంటే తోటి సమాజాన్ని ఆయన ఆదుకోవడానికి. అందుకే శ్రమ దినాల్లో కూడా యోబు గారు తన నోటి మాటతో చెప్పారు, ఇదిగో నా వలన నేను ఐశ్వర్యం అవ్వలేదు, అది దేవుని బట్టి అయింది, దేవుడిచ్చాడు దేవుని తీసుకున్నాను అన్న మాటను మాట్లాడారు. తర్వాత శ్రమ దినాలు తీరిపోయిన తర్వాత కూడా 2 అంతలు దేవుడు యోబు గారిని ఆశీర్వదించినట్లుగా మరింత ఐశ్వర్యవంతుని చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు మరలా యోబుని ఐశ్వర్యవంతుని చేశాడని చూడగలిగితే యోబు అట్టి ప్రవర్తనను కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వల్ల ఐశ్వర్యం ఉన్న చోట నీతి న్యాయములు అనేవి ఉండాలి అని వాక్యం మనకి ప్రబోధిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం మీరు చూడగలిగితే అక్కడ ఒక చక్కటి మాట మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఐశ్వర్యం ఉన్న చోట ఏముంటుందో చూడాలి, ఏముండాలి అని చూడగలిగితే నీతి న్యాయములు, ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఐశ్వర్యం ఉన్న చోట ఏమున్నది అని చూడగలిగితే నీతి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు లోకంలో ఉన్నవారు దేని కొరకు పాకులాడుతున్నారని చూడగలిగితే ఐశ్వర్యం కొరకు పాకులాడుతున్నారు, కానీ దేనిని విడిచిపెట్టారు అని చూడగలిగితే నీతిని విడిచిపెట్టారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఐశ్వర్యము ఇవ్వగలిగిన వాని దగ్గర ఏమున్నది అని చూడగలిగితే నీతి ఉన్నది.
అలాగే ఐశ్వర్యాన్ని కోరుకుంటున్న వారి దగ్గర కూడా ఏముండాలని చూడగలిగితే నీతి అనేది ఉండాలి ప్రియమైన వాళ్ళారా. యోబు గారి దగ్గర ఆ నీతి న్యాయాలు మనకి కనబడుతున్నాయి. ఆయన పిల్లలకు తన ఆస్తిని సమకూర్చి పెట్టాలనే ఆలోచన లేదు. ఆయన బాల్యం నుండి ఎలాంటి ఆలోచనతో చనిపోయినంత వరకు ఉన్నాడని చూడగలిగితే తోటి సమాజంలో ఏ ఒక్కరూ తన చెంతకు వచ్చినా తనను ఆశ్రయంగా భావించి ఏ ఒక్కరూ తన గుమ్మానికి చేరిన ప్రతి ఒక్కరికి ఆదరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంత గొప్పగా యోబు గారు ఆదరించారు కనుకనే దేవుడు కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయన ఇంకనూ ఐశ్వర్యవంతుని చేస్తూ వచ్చాడు. కనుక దేవుని ఎడల ధనవంతుడు కావడం ఏంటో యోబు గారిని చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. అంటే దీనిని బట్టి దేవుడు ఐశ్వర్యాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే, ఐశ్వర్యాన్ని దేవుడు మనకెందుకు ఇస్తున్నాడంటే, మనల్ని ఎందుకు ధనవంతులుగా చేస్తున్నాడంటే, తాను చూపించిన వారికల్లా, దేవుడు మనకు చూపించిన వారికల్లా సహాయం చేయడానికి దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. దేవుడే మనకిస్తున్నాడు, అయితే ఎందుకు మనకి సమృద్ధిని కలుగు చేస్తున్నాడు అని చూడగలిగితే, దేవుడు ఎవరినైతే మనకు చూపెడతాడో అటువంటి వారికి మనం సహాయం చేయడానికి దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఊరకనే చేయట్లేదు ప్రేమను వల్ల. యోబుని ఏదైతే ఐశ్వర్యవంతుని చేశాడో ఐశ్వర్యం విషయంలో యోబు నమ్మకముగా ప్రవర్తించాడు గనుకనే ఆయనను ఆ స్థితి దేవుని ఎదుట యథార్థపరునిగా కూడా నిలవబెట్టిందన్న విషయాన్ని మనం చదువుకున్నాం. ఇక ముందుకు వెళ్తే మరొక భక్తుని జీవితంలో కూడా ఇటువంటి యథార్థతను మనం చూడగలుగుతాం ప్రేమన వల్ల. అయితే దేవుడు ఇంకనూ ఐశ్వర్యవంతుని ఎందుకు చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనం ముందుకు వెళ్ళగలిగితే చక్కటి సందర్భాలు మనకి కనబడతాయి ప్రేమన వల్ల. ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి కనాను దేశానికి నడిపించినప్పుడు మోషే యెహోషువలు వారికి కనాను దేశాన్ని వరకు నడిపించి వారికి ఏదైతే స్వాస్యముగా భూభాగాన్ని దేవుడిచ్చాడో భూభాగాలను వారి గోత్రాల ప్రకారము పంచిపెట్టడం మనకు జరుగుతుంది. అదంతా మనకు తెలుసు. అయితే ఈ 12 గోత్రాలలో 12 గోత్రకర్తలకు ఆస్తిని స్వాస్యాన్ని పంచి ఇచ్చిన తర్వాత ఒకరికి మాత్రము ఆ స్వాస్యము ఇవ్వకుండా దేవుడు ఉంచుతాడు. వాళ్ళు ఎవరనంటే లేవీయులు ప్రియమైన వాళ్ళారు. లేవీయులకు దక్కిన స్వాస్యం అంటే తెలుసా? యెహోవా సేవ చేసుకునే ఆ గొప్ప స్వాస్యాన్ని దేవుడు వారికి అప్పగించాడు. మిగిలిన 11 గోత్రాలకి భూభాగాన్ని స్వాస్యముగా అక్కడ ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇజ్రాయేలీలు ఏ రకముగానో కష్టపడకుండానే కనాను దేశములో అప్పటికి మంచి ఫలవంతముగా ఉన్న భూభాగము, మంచి అభివృద్ధిలో ఉన్న ఆ భూభాగాన్ని, ఫలభరితమైన భూభాగాన్ని, కొండలను పర్వతాలను ఇజ్రాయేళ్లకు కట్టబెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఐగుప్తు నుండి 40 సంవత్సరాలు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత వారు ఎలాంటి భూభాగాన్ని స్వతంత్రించుకున్నారని చూడగలిగితే ఫలభరితమైన భూభాగాన్ని వారు స్వతంత్రించుకున్నట్లుగా చూడగలుగుతాం. అంటే కష్టపడకుండానే దేవుడు వారిని ఐశ్వర్యవంతులు చేశాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు వారిని ఐశ్వర్యవంతులు చేయడం వెనక ఉద్దేశం ఏంటి అన్నది చూడగలిగితే, ఏ గోత్రానికైతే ఆయన స్వాస్యాన్ని ఇవ్వలేదో ఆ గోత్రాన్ని పోషించే బాధ్యత ఎవరి మీద పెట్టాడు అని చూడగలిగితే మిగిలిన 11 గోత్రాల వారి మీద ఆయన పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఎందుకు ఇజ్రాయెల్లో 11 గోత్రాలను ఆశీర్వదించాడని చూడగలిగితే వాళ్ళ ఆశీర్వాదముతో ఆ మిగిలిన ఆ గోత్రానికి సహాయపడేవారుగా ఉండాలనే దేవుడు ఇజ్రాయెల్ను ఐశ్వర్యవంతులు చేసినట్లుగా మనం ముందుకు వెళ్ళగలిగితే చూడగలుగుతాం ప్రియమైన వాళ్ళారా. చూడండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూడగలిగితే, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూడగలిగితే, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని. అంటే లేవీయుల పోషణ జరగాలి, రెండోది దేవుని సేవా పరిచర్య జరగాలి. ఈ రెండు జరగాలి అనంటే ఎవరు వారికి ఇవ్వాలి? ఇజ్రాయేలీలు వారికి దశమ భాగాన్ని తెచ్చి ఇవ్వాలి. కనుక ఆ దశమ భాగాన్ని దేవుడు ఎవరి స్వాధీనంలో ఉంచుతున్నాడు? లేవీయుల స్వాధీనంలో ఉంచుతున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది.
ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేల్ యొక్క దశంభాగలన్నింటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని ఇజ్రాయేలుల మధ్యను వారికి స్వాస్యమేమీ ఉండదు. స్వాస్యమేమీ ఉండదు. లేవీలకు స్వాస్యం లేదు ప్రియమైన వాళ్ళారా. వారు ఎవరి చేత పోషింపబడాలని ఎవరిని దేవుడు ఆశీర్వదించాడని చూడగలిగితే మిగిలిన 11 గోత్రాల వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే లేవీయులు పోషింపబడాలని, ఏమీ లేని లేవీయులు పోషింపబడాలని, దేవుని పరిచర్య వారు చేసేటట్లుగా ఉండాలని మిగిలిన వారిని ఆశీర్వదించినట్లుగా ఇక్కడ చక్కగా సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు ఐశ్వర్యవంతులను మనం చేస్తున్నాడంటే దానిలో ఉద్దేశం ఏంటంటే తోటి సమాజంలో ఉన్నవారు లేనివారు పోషింపబడాలి, నీ ద్వారా పోషింపబడాలి అన్నందుకే నిన్ను ఐశ్వర్యవంతులను చేస్తున్నాడు అన్న విషయం ఇక్కడ చక్కగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 24వ వచనం, అయితే ఇజ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్యముగా ఇచ్చి తిని అందుచేతను వారు ఇజ్రాయేల్ మధ్యను స్వాస్యము సంపాదించకూడదని వారితో చెప్పి తిని, స్వాస్యము సంపాదించకూడదని వారితో చెప్పి తిని. కనుక ఇజ్రాయేలును ఆశీర్వదించి అందులో దశంభాగము ఇవ్వమంటున్నాడు. ఎవరికంటే లేని వారికి. లేవీలకు ఏమీ లేదు, లేవీలకు ఏమీ లేదు. అయితే వాళ్ళకి ఇచ్చేటట్లుగా ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? ఇజ్రాయేల్ని ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఇస్తే తరిగిపోతుంది కదా అన్న ఆలోచన మనకు రావచ్చు. ఇస్తూ ఉంటే తరిగిపోతుంది కదా అన్న ఆలోచన మనకు రావచ్చు ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుడు ఈ కట్టడను నిత్యమైన కట్టడగా అక్కడ నియమించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే నిత్యమైన కట్టడ అంటే ప్రతి ఏటా వారు తమ ఆస్తిలో దశమ భాగాన్ని లేవీల కొరకు ఇవ్వాలి అన్నది నిత్యమైన కట్టడ అయితే గనక ఆ నిత్యమైన కట్టడ మేరకు ఆలోచించండి. ఇప్పుడు ఎవరిని కూడా దేవుడు ఆశీర్వదించాలి? లేవీలకు ఇవ్వాల్సిందిగా దశంభాగం ఇవ్వాల్సిందిగా ఇజ్రాయేలుకు నిత్యమైన కట్టడ యెహోవా చేశాడు అని మనం నమ్మితే ఇప్పుడు లేవీలకు ఇవ్వాలంటే ఎవరికి కూడా ఇవ్వాలి? ఆలోచించండి. ఎవరిని కూడా ఆశీర్వదించాలి? వారిని ఆశీర్వదిస్తేనే కదా లేవీలకు ఇవ్వగలుగుతారు. గనక నిత్యమైన కట్టడ అన్నప్పుడు ఇజ్రాయేలీలు దశమ భాగాన్ని తెస్తూ లేవీలకు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా తగ్గిపోతుందా అంటే తగ్గటం లేదు ప్రియమైన వర్లారా. దేవుడు ఏమంటున్నాడంటే లేవీలకు మీరు ఇచ్చేటట్లుగా నేను మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను, మీ భూ పంటను కూడా ఆశీర్వదిస్తాను అన్న మాటని ఇక్కడ చెప్తున్నాడు. గనక ఇస్తే తగ్గదు ప్రియమైన వర్లారా, ఇస్తే పెరుగుతూనే ఉంటుంది. ఇదొక చక్కటి సైకిల్. దేవుని ద్వారా మనం పొందుకుంటున్నాం, మనం ద్వారా లేనివారు పొందుకోగలిగితే లేనివారిని బట్టి మళ్ళీ దేవుడు చూస్తాడు, లేనివారికి మనము చేయడాన్ని బట్టి దేవుడు చూస్తాడు, మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తాడు, మన ద్వారా లేని వారికి అది అనుగ్రహం పొందేటట్లుగా చేస్తాడు ప్రియమైన వాళ్ళు. ఇది ఒక సైకిల్ లాంటిది. ఈ సైకిల్లో గనక మనం బ్రేక్ చేస్తామనుకోండి, అంటే దేవుడు ఇస్తున్నది మన వరకు కానీ దాచిపెట్టామనుకోండి, లేని వారికి ఇవ్వకుండా మనకు మన స్వార్థం కొరకు దానిని ఆపేమనుకోండి, ఇక దేవుడు మనకి ఇవ్వడం మానేస్తాడు ప్రియమైన వాళ్ళారా. అంటే సైకిల్ ఇన్కంప్లీట్ అయిపోతుంది. నాకు ఎప్పుడు నీకు తగ్గిపోతుంది అని అంటే నువ్వు ఇవ్వకుండా బిగబట్టినప్పుడు నీకు తగ్గిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే బిగబట్టకుండా నీకు వస్తున్నది ఇతరుల కొరకు లేని వారి కొరకు నువ్వు సహాయపడుతున్నావో వెంటనే ఆ సైకిల్ పునరుద్ధరింపబడుతుంది. అనగా తగ్గుదల అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే నువ్వు ఇవ్వడం ఆపలేదు, దేవుడు నీకు ఇవ్వడం కూడా ఆపడు. అనగా ఇది ఒక సైకిల్ లాంటిది. ఎందుకు ఈ సైకిల్ని దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు అని చూడగలిగితే నువ్వు ఇతరులకు ఇచ్చేటట్లుగా ఉండాలి అని దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఈ విషయాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. యెహోవాను ఘనపరచుము. యెహోవాను ఘనపరిచే ఆలోచన నీకుంటే గనక ఆ దశమ భాగాన్ని కానీ నీ ఆస్తిలో భాగాన్ని కానీ ఎవరికి ఇవ్వాలి? లేని వారికి ఇవ్వాలి. లేని వారికి ఇవ్వడం అనేది యెహోవాను ఘనపరచడం అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. అందుకే నీకు ఇస్తున్నాడు, అందుకే నేను ధనవంతునిగా కానీ ఐశ్వర్యవంతునిగా కానీ చేస్తున్నాడు. యోబు గారి సంగతిని మనం బాగా పరిశీలించాం కదా. మరి ఆ యోబు గారి జీవితంలో మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఇస్తున్నదంతా దేని కొరకు ఆయన వెచ్చిస్తున్న దాన్ని బట్టి దేవుడు మరింతగా ఆయన ఆశీర్వదిస్తున్నాడంటే లేని వారికి, అభాగ్యుల కొరకు, దీనులేని వారి కొరకు ఆయన వెచ్చిస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమైంది. అదే ఆయనని యథార్థపరునిగా నిలువబెట్టింది ప్రియమైన వల్ల దేవుని ముందు. అందుకే మరింతగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు.
ఈరోజు మన యథార్థతను చూడండి. మనకు వచ్చింది మనకు కూర్చుకోవడానికే సరిపోతుంది. ఇతరులకు పెట్టే స్థితి మన దగ్గర ఉందా? అట్టి మనసు మన దగ్గర ఉందా? ఆలోచించండి. అది లేదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు లోకంలో అది లేదు. అదే మనకి నేర్పిస్తుంది, ఇదిగో మీ కొరకు మీరు కూర్చుకోండి అని. ప్రతి ఒక్కరూ అడగడమే, ఏమని? మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదా అని. ఆలోచించండి. నిజముగా ఈరోజు సంఘం ముందు ఒప్పుకునే స్థితి ఏంటంటే, నిజముగా నెలాఖరు అయ్యేటప్పటికి అకౌంట్లో అసలు ఏమి ఉండదు ప్రియమైన వాళ్ళ, ఏముండదు, జీరో. అలాగని మేము ముందు నుండి ఏమైనా కూర్చుకున్నది ఉన్నదంటే అది లేదు. మరి ఎంత సంపాదిస్తున్నావు, ఏమైపోతుంది అని అడుగుతున్నారు. ఏమైపోతుంది అని అడుగుతున్నారు. దేని కొరకు దేవుడిస్తున్నాడు? కూర్చుకోవడానిక? దేని కొరకు దేవుడిస్తున్నాడు? మనకు మనముగా కూర్చుకోవడానిక, లేకపోతే ఇతరులకు సహాయపడేటట్టుగా నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడా అని చూడగలిగితే, దేవుడు నాకు అనుగ్రహిస్తున్నది ఇతరులకు చూడమని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు అన్నప్పుడు నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎందుకు ఉంటుంది? జీరో బ్యాలెన్స్ ఉంటుంది. అలాగని ఏదైనా లోటు నాకు ఉన్నదా అని అంటే, నిజంగా చెప్తున్నాను, ఏ లోటు మా జీవితాలలో లేదు. అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే మిగిలిన వాళ్ళు ఆనందపడతారేమో, కానీ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా మేము ఆనందంగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాం ప్రియమైన వల్ల. అది ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. ఏది తక్కువ కాలేదే. అన్ని రకాలుగాను దేవుడు మాకు సమృద్ధిని దయచేస్తూనే వస్తున్నాడు. మా అకౌంట్ బ్యాలెన్స్ని బట్టి మేము ఆనందపడట్లేదు. ఒకవేళ దాన్ని బట్టి ఆనందపడే స్థితి అయితే కనుక ఈరోజు మేము దుఃఖపడాలి, ఎందుకంటే అకౌంట్లో ఎటువంటిది లేదు. కానీ దేన్ని బట్టి ఆనందమైన స్థితిలో మేము ఉన్నామంటే దేవుణ్ణి బట్టి కనుక దేవుడు నీకు లోటు లేకుండా చేస్తాడు. నువ్వు ఇవ్వడం వల్ల తగ్గిపోదు. దేవుడు నిన్ను తప్పకుండా చూస్తాడు అన్న విషయము వాక్యము ద్వారా అర్థమవుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతున్నాం ప్రేమను వల్ల, తెలుసుకోగలుగుతున్నాం. కనుక నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ఏంటి, ఇస్తే తరిగిపోతుందని అంటున్నాడా? ఇస్తే పెరుగుతుంది అంటున్నాడా? అందుకే చెప్తున్నాను ప్రియమను, ఇది సైకిల్ ప్రాసెస్. ఇది దేవుడు నీకు ఇస్తే, నువ్వు లేని వారికి ఇస్తే, మరలా లేని వారిని బట్టి దేవుడు, లేని వారికి నువ్వు చూడడాన్ని బట్టి దేవుని గణపరచబడతాడు. దేవుని గణపరచబడితే మళ్ళీ నీకు ఐశ్వర్యం అనేది, నీకు సమృద్ధి అనేది కలుగుతుంది. మళ్ళీ నీకు సమృద్ధి కలిగిన దాన్ని బట్టి నువ్వు ఇతరులకు సహాయపడగలిగితే మరలా దేవుడు దాన్ని చూస్తాడు, నీకు మించినది ఆయన ఇస్తాడు. మరలా ఆ సమృద్ధిని నువ్వు ఎవరి కొరకు వినియోగించాలి? లేని వారి కొరకు వినియోగించాలి. అదే మాట ఇక్కడ కనబడుతుంది సామెతలు 3, 9, 10, 27 వచనాల్లో. అప్పుడు నీ 10వ వచనం చూడగలిగితే, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షసము పైకి పొరలిపారును అంటే పొర్లి పారుతుందంటే దాని అర్థం ఏంటి? నీకు సరిపడా ఉంటూ ఇంకా ఎక్కువగా ఉంటుంది. నీకు సరిపడా ఉంటూ ఇంకా ఎక్కువగా పొర్లి పారుతుందంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇతరులకు ఇచ్చేటంతగా నీకు సమృద్ధి కలుగుతుంది అన్న విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక ఇస్తే తగ్గిందా? 9వ వచనంలో ఇమ్మంటున్నాడు, 10వ వచనంలో ఇచ్చిన వాడికి ఎంత సమృద్ధి కలుగుతుందో చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. కనుక ఇవ్వడం వలన తగ్గిపోదు. యేసుక్రీస్తు వారు ఐశ్వర్యవంతుడే, కానీ ఎవరికి ఆ ఐశ్వర్యాన్ని దోచిపెట్టడానికి ఆయన దరిద్రుడయ్యాడని చూడగలిగితే, మా దరిద్రులమైన మనకు ఆ ఐశ్వర్యాన్ని అంతా ఇచ్చేసి తాను దరిద్రుడయ్యాడు. దరిద్రుడైనంత మాత్రం ఏమైనా తగ్గింది ఆయనకి? ఆలోచించండి. పరలోక భాగ్యం అనేది దక్కింది ప్రియమైన వాళ్ళ. కనుక ఇస్తే తగ్గిపోతుంది అనుకుంటే మరి యేసుక్రీస్తు కూడా ఐశ్వర్యాన్ని ఉంచుకోవచ్చు కదా? లేదు ప్రియమైన వారు, ఇస్తే పెరుగుతుందన్న ఆ రూల్ అనేది యేసుక్రీస్తు వారికి తెలుసు. కనుక ఐశ్వర్యం మనంతా వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను అన్నాడు. కానీ ఆయన దరిద్రుడైపోయాడు అంటే లేదు ప్రియమైన వాళ్ళరా, పరలోక భాగ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎంతటి భాగ్యం అది! మీరు ఎంత ఇచ్చి ఆ పరలోక భాగ్యాన్ని కొనగలుగుతారు? ఆలోచించండి. కనుక ఇస్తే తగ్గదు ప్రియమనో, ఇస్తే అత్యధికముగా మీ కొట్లు నింపబడతాయి, మీ గానుగులు నిండి పొర్లి పారతాయి అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. 27వ వచనం చూడగలిగితే, లేవీలను విడవకూడదు, మీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమును లేదు. 27. కనుక ఎందుకు దశమ భాగాన్ని ఇమ్మంటున్నాడు? సామెతలు 3వ అధ్యాయము 27వ వచనంలో మళ్ళీ లేవీలను గురించి ప్రస్తావించాడు. 27వ వచనంలో మేలు చేయటని చేతనైనప్పుడు
దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. చేయకుండా వెనుక తీయకుము. తీయకుము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా ద్రవ్యము నీ యొద్ద ఉండగా ఇచ్చేదను రేపిచ్చేదను రమ్మని పోయి రమ్మని పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువానితో అనవద్దు అన్న మాటలు సామెతల గ్రంథంలో రాయబడ్డాయి ప్రియమైన వాళ్ళారా. కనుక ఇవ్వడం వల్ల తగ్గిపోతుందంటే ఇవ్వడం వల్ల అస్సలు తగ్గట్లేదు, ఇంకా హెచ్చుగా మీ కొట్లు నిండుతున్నాయి అన్న విషయం ఇక్కడ మనకి కనబడుతుంది. ఇంకా చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 14 అధ్యాయం 28 వచనాన్ని మనం చూడగలిగితే 28 వచనం, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలను. 29, అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఇది నిత్యమైన కట్టడగా ఇజ్రాయేలుకు నియమించాడు. ఏంటా నిత్యమైన కట్టడ అంటే, నీ చుట్టూ ఉన్న లేనివారు లేవీయులు, ఏమీ లేదు వారికి, లేవీయులు కానీ పరదేశులు కానీ, నీ చుట్టూ ఉన్నవారు నీతో పాటు ఆనందించేటట్లుగా, విధవరాండ్రు కానీ తండ్రి లేని వారు కానీ నీతో పాటు ఆనందించేటట్లుగా నీ ఆస్తిలో 10వ వంతును నువ్వు వెచ్చించగలిగితే ఇది నిత్యమైన కట్టడగా దేవుడు నియమించాడు. ప్రియమైన వాళ్ళారా, నా నిత్యమైన కట్టడ అన్నప్పుడు ఈ కట్టడను ఇజ్రాయేలీలు ఫాలో అయితే గనక దేవుడు కూడా తన కట్టడను తాను ఫాలో అవుతాడు. ఎందుకంటే నువ్వు ఇవ్వమని దేవుడు చెప్పాడు. అయితే ఇజ్రాయేలీలు లేని వారికి ఇస్తున్నప్పుడు దేవుడు కూడా ఇజ్రాయేలుకి ఇవ్వడం మానేస్తాడు. ఆలోచించండి. ఇజ్రాయేలుకి దేవుడు ఇవ్వగలిగితేనే కదా మిగిలిన వారికి ఇజ్రాయేల్ ఇవ్వగలుగుతారు. కనుక ఇది నిత్యమైన కట్టడ అన్నప్పుడు ఎక్కడ తగ్గిపోతుందో ఆలోచించండి. నువ్వు ఇవ్వడం వల్ల ఎక్కడ నీకు తక్కువ అవుతుంది, లోటు వస్తుంది ఆలోచించండి. ఏ రకంగానూ లోటు రాదు. నువ్వు ఇస్తే దేవుడు ఇస్తానంటున్నాడు నీకు, నువ్వు ఇస్తే దేవుడు ఇస్తానంటున్నాడు. ఇంతకీ దేవుడు ఎందుకు నీకు ఇస్తానంటున్నాడు, ఎందుకు నిన్ను ధనవంతునిగా కానీ ఐశ్వర్యవంతునిగా కానీ చేస్తానంటున్నాడు అంటే, నువ్వు తోటి వారికి దానిని ఖర్చు పెట్టాలని. కనుక దేవుని ఎడల ధనవంతుడు అవడం ఏంటో అన్న విషయము ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని ఎడల ధనవంతుడు అవడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎవరైతే లేని వారిని నీకు చూపెడతాడో వారికి నువ్వు ఇవ్వడానికే దేవుడు నిన్ను ధనవంతునిగా చేస్తున్నాడు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని ఎడల ధనవంతుడు కావడం అంటే ఏంటో. కనుక ఈ విషయంలో నువ్వు అన్యాయపు సిరి విషయంలో ఈ రకముగా నమ్మకాన్ని కనపరచగలిగితేనే స్థిరమైన సత్యమైన ధనము నీ వశము అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాడు ప్రియమైన వాళ్ళారా. కనుక అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు నీ వశము చేతును, నీదైన ధనమును ఎవడు నీ వశము చేతును అనంటే, దేవుడు నీకిస్తున్నాడు, నువ్వు ఇతరులకు చూస్తావని నమ్మకంగా దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాని విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలో ఆలోచించండి. ఎంత నమ్మకముగా దాని విషయంలో ఉంటూ అది చెందాల్సిన వారికి చెందించగలిగితే నీకంటూ ధనము పరలోకంలో కలుగుతుంది. అది అక్షయమైన ధనము అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. కనుక ఈ విషయం మనకి అర్థమైంది. ఇప్పుడు చూడగలిగితే దావీదు గారిని మనం చూడగలిగితే, మరొక భక్తుడైన దావీదు గారి జీవితాన్ని చూడగలిగితే, దావీదును కూడా దేవుడు ఐశ్వర్యవంతునిగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళారా. దావీదును కూడా దేవుడు ఐశ్వర్యవంతునిగా తులతూగేటట్లుగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఆ దావీదు భక్తుని యొక్క స్వభావాన్ని కానీ ప్రవర్తన కానీ మనం చూడగలిగితే ఆ సిరి విషయంలో ఎలా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. లూకా సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడిన ఈ మాటలు మనకు అర్థం కావాలంటే భక్తుల జీవితాలను మనం తరచి చూడాలి ప్రియమైన వాళ్ళ, తరచి చూడాలి. ఇప్పుడు మన ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, దావీదు గారి జీవితంలో జరిగిన సందర్భాన్ని మనం చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం నుండి మీరు చూడగలిగితే, దానికన్నా ముందు ఈ కథనం అనేది ఎక్కడి నుండి ప్రారంభమైందని చూడగలిగితే, అమాలేకీయులు దావీదు ఉన్న స్థావరాన్ని, దావీదు ప్రజలను దోచుకొని వెళ్ళిపోతారు. అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోతారు. భార్యలను, పిల్లలను, సామాగ్రిని, సంపదను అంతటిని అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోతారు. అలా దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత
దావీదు వారిని వెంబడిస్తూ వారిని మీద యుద్ధాన్ని చేసి అమాలేకులను పూర్తిగా హతమార్చి వారు ఏదైతే దోచుకొని వెళ్ళారో మళ్ళీ తిరిగి రప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే యెహోవా సాయం వల్ల దాన్ని తిరిగి రప్పించుకుంటాడు, తిరిగి మొత్తం సంపాదిస్తాడు. అలాగే అమాలేకులను హతమార్చగా ఏదైతే దోపుడు సొమ్ము అనేది వచ్చిందో ఆ దోపుడు సొమ్మును కూడా ఆయన చేత పట్టుకొని మరల తిరిగి వెనక్కి వెళ్తున్నప్పుడు జరుగుతున్న సందర్భం ప్రియమైనవారు ఇది కనుక మొదటి సమయాలు 30:23 మనం చూడగలిగితే, అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా యెహోవా మనలను కాపాడి ఎవరు అప్పగించారన్న విషయాన్ని చెప్తున్నాడండి. దావీదు భుజబలము ఆ దండును మనకు అప్పగించిందా, మనకు మనమే మన సామర్థ్యాన్ని బట్టి మనం కాపాడబడ్డామా అని దావీదు ఒప్పుకుంటున్నాడా, లేకపోతే దేవుడు ఆ సామర్థ్యాన్ని కలుగు చేశాడు, దేవుడు కాపాడాడు అన్న మాటను మాట్లాడుతున్నారా? చూడగలిగితే, అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. ఎలాగున చేయకూడదు? పైన చూడండి, వారు దుర్మార్గపు ఆలోచనలు కనపరుస్తున్నారు. 21 నుండి చూడగలిగితే, అలసటి చేత దావీదును వెంబడించలేక దావీదుతో పాటు యుద్ధానికి కొంతమంది వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు అలసిపోయారు, చాలా ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు అలసిపోయారు. వాళ్ళు ఒక దగ్గర ఉండిపోయారు. మిగిలిన వాళ్ళు దావీదుతో పాటు ట్రావెల్ చేసి అమాలేకులను జయించి తిరిగి దోపుడు సొమ్ముతో పాటు తిరిగి వస్తారు. అలా వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరైతే విడిచిపెట్టారో వాళ్ళ దగ్గరికి దావీదు కానీ మిగిలిన వారు కానీ వస్తున్నప్పుడు జరిగిన సందర్భాన్ని చూడగలిగితే, దావీదు పోగా వారు దావీదును అతని యొద్ద ఉన్న జనులను ఎదుర్కొన్నట్టుకే బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారైన కొందరు, దుర్మార్గులు పనికి మాలిన వారైన కొందరు. ఈరోజు లోకం పరిస్థితి కూడా ఇలాగే ఉంది ప్రియమైన వల్ల. దేవుని బోధ ఒకటైతే సమాజం పోకడ మరొక విధముగా ఈరోజు దావీదు గారు ప్రస్తావిస్తున్న ఈ సందర్భంలో ఉన్న వారిలాగా ఉన్నది. చూడండి, ఎందుకు ఇలాగంటున్నానంటే, ఆ రోజు ఉన్నారు, ఈరోజు అదే సమాజంలో ఉన్నారు. వాళ్ళే వస్తున్న తరాలను ఆ రకముగా పాడు చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. చూడండి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో. దుర్మార్గులను ఎందుకన్నాడు, పనికిమాలిన వారిని ఎందుకన్నాడు అంటే వారి ఆలోచన ఆ విధముగా ఉంది. ఈరోజు మనమున్న సమాజపు ఆలోచన ఎలాగుందో వారి ఆలోచన కూడా అలాగే ఉంది ప్రియమైన వాళ్ళ. చూడండి, వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికి ఇయ్యము. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు, అలసటి చేత ఉండిపోయారు, అకారణంగా ఉండిపోలేదు, అలసటి చేత ఉండిపోయారు. ఇగో మేము ఇంకా ట్రావెల్ చేయలేము అని నిజముగా అలసటితో ఉండిపోయారు. అయితే మిగిలిన వారు ట్రావెల్ చేసి ఏదైతే అమాలేకులు దోచుకున్నారో ఆ ప్రజలందరినీ, భార్యలను, పిల్లలను, ఆస్తిని కాకుండా అమాలేకులు ఏదైతే కలిగి ఉన్నారో వాటిని కూడా దోచుకొని వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఉండిపోయిన వారికి వారి భార్య పిల్లలను ఇచ్చేద్దాం, ఇంకేమీ ఇవ్వద్దు, దోపుడు సొమ్ములు ఏ ఒక్క చిన్నది గవ్వ కూడా వాళ్ళకి ఇవ్వద్దు అన్న విషయాన్ని మాట్లాడుతుంటే అక్కడ దావీదు ఏమంటున్నాడు చూడండి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. మీరు ఇలా ఆలోచిస్తున్నారు, దుర్మార్గులు పనికి మాలిన వారుగా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలని నేను అంటున్నాను అని చూడగలిగితే కిందన మంచి మాట మాడు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు, యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపము కట్టడగాను న్యాయ విధిగాను
ఏర్పరిచి నియమించును. ఇందాకలో ఒక మంచి వచనాన్ని చూపించాను కదండి మీకు. సామెతలు 8:18 ఏముంది? ఐశ్వర్యం ఉన్న చోట ఏముంది? నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది. ఐశ్వర్యం ఉన్న చోట నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది. ఇప్పుడు దావీదు దగ్గర ఐశ్వర్యం ఉంది, అక్కడ నీతి తప్పాడు అనుకోండి. నీతి తప్పిన వాళ్ళని అక్కడ ఏమన్నాడు? దుర్మార్గులు, పనికి మాలిన వారు అన్న మాటను మాట్లాడుతున్నాడు. కానీ దావీదు నీతి తప్పలేదు ప్రియమైన వాళ్ళరా, నీతి తప్పలేదు. ఇంకో యుద్ధమునకు వెళ్ళినవాడు ఎంతో, యుద్ధ సామాగ్రి దగ్గర కాపలా కాసినవాడు కూడా అంతే, యుద్ధముతో వెళ్ళిన వానితో సమానమే. గనక ఏదైతే దోపుడు సొమ్ము వచ్చిందో మనం అందరము సమానముగా దానిని పంచుకోవాలి అన్నది దావీదు అప్పటి నుండి ఏం చేశాడు? దావీదు అప్పటి నుండి ఇజ్రాయిల్లో ఏం చేశాడు? అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించను. గనక దేవుడు తన్ను కాపాడి అమాలేకులను తనకు అప్పగించి ఆ దోపుడు సొమ్మంతా అప్పగించింది దావీదుని ఐశ్వర్యవంతుని చేశాడు. అప్పగించి దావీదు ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఇప్పుడు ఆ దావీదు ఐశ్వర్యవంతుడు అయిన తర్వాత దేవుడు ఎందుకు దావీదుని ఐశ్వర్యవంతుని చేశాడు అని చూడగలిగితే ఈ రకమైన న్యాయ విధి దావీదు కలిగి ఉన్నాడు గనుక. ఈ రకమైన న్యాయ విధి తానే కూర్చుకోవాలన్న ఆలోచన దావీదుకి లేదు ప్రియమైన వాళ్ళ. ఎవరికి ఇవ్వడానికి అన్న ఆలోచన ఉంది? తోటి వారికి, లేని వారికి ఇవ్వాలన్నది దావీదు ఆలోచన, అది ఆయన నీతి. ఇంకా చూడగలిగితే 26వ వచనంలో చూడగలిగితే దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత ఏది అందరికీ సమానముగా పంచిన తర్వాత దావీదు దగ్గర ఏ దోపుడు సొమ్ము అయితే ఉందో దాని విషయంలో కూడా ఎలాగ నమ్మకంగా ప్రవర్తిస్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, మొదట ఆల్రెడీ ఒక ఇష్యూలో నమ్మకంగా ప్రవర్తించాడు. ఎవరైతే అలసిపోయి యుద్ధమునకు రాలేక తమ సామాగ్రి యొద్ద కాపలాగా ఉన్నారో వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చిన వారితో సమానమే అన్నట్లుగా వాళ్ళకి తన దోపుడు సొమ్మును పంచి ఇవ్వగా, ఇంకా తన వాటాగా ఏదైతే దోపుడు సొమ్ము వచ్చిందో ఆ దోపుడు సొమ్ము విషయంలో ఎలాగున్నాడో చూడండి. దావీదు కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించాను. ఏంటి, షేర్ చేసుకుంటున్నాడా లేదా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వచనంలో ఏముందో చూడండి. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయించుడని ఆజ్ఞాపించినప్పుడు దేవుడు దేని మీద నమ్మికయించాడండి? దేవుని మీద నమ్మికయించాడే కానీ దోపుడు సొమ్ము మీద నమ్మికయించలేదు ప్రియమైన వల్ల. దేవుడి మీద నమ్మికయించాడు గనక చూడగలిగితే తనకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి గర్విష్ఠుడు కాలేదు. ఏం చేశాడు తర్వాత? అక్కడ రాసినది చూడండి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునే ఉండవలను. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడండి? తనకు వచ్చిన సొమ్ములో ఇతరులకు పాలిచ్చేవాడుగా ఉన్నాడు అన్న విషయం ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. దావీదు సిక్లగు వచ్చినప్పుడు 26వ వచనం వచ్చినప్పుడు ఏది మొదటి సమయంలో 30వ అధ్యాయము 26వ వచనం, దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించాను. హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నింటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించాను. ఎంతమందికి పంపించాడో ఆలోచించండి. ఎంతమందికి పంపించి ఎంతమందిని స్నేహితులుగా చేసుకున్నాడో ఆలోచించండి. ఎందుకు స్నేహితులుగా చేసుకున్నాడో అని ఆలోచించగలిగితే తర్వాత వీళ్ళే దావీదును తమను ఏలమని పట్టాభిషిక్తుల్ని చేశాడు. ఎవరు పట్టాభిషిక్తుని చేశారు దావీదుని? ఎవరికైతే తన దోపుడు సొమ్ములో భాగాన్ని పంచి ఇచ్చాడో, సహాయం చేశాడో వాళ్ళే చివరకు దావీదును తమ మీద ఏలమని దావీదును పట్టాభిషిక్తిని చేశారు. రాజుగా ఏలమని పట్టాభిషిక్తిని చేశారు. ఆలోచించండి. ఇప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయంలో
లూకాసు వార్త 16వ అధ్యాయంలో 9వ వచనాన్ని చూడగలిగితే అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి అన్న మాట అర్థమైంది. ఇప్పుడు దావీదు గారు ఏం చేశారంటే తన యొద్ద ఉన్న సొమ్మునిచ్చి ఆ సొమ్ములో భాగాన్ని యోధా పెద్దలకు, మిగిలిన గ్రామంలో ఉన్న పెద్దలకు దాన్ని పంచి ఇచ్చుట ద్వారా వాళ్ళని ఏం చేసుకున్నాడు? స్నేహితులుగా సంపాదించుకున్నాడు. సంపాదించుకుని ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసాలలో మిమ్మల్ని చేర్చుకుందరు అన్న మాటని ఏదైతే మాట్లాడాడో ఇక్కడ దావీదు గారి జీవితంలో అదే నెరవేరినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, తనకున్న సొమ్ములో భాగాన్ని పంచి ఇతరులకు లేని వారికి ఆయన ఇచ్చినట్లుగా కనబడుతుంది. అలా ఇవ్వగా వారిని స్నేహితులను చేసుకున్నట్లుగా కనబడుతుంది. అలా స్నేహితులను గావించిన తర్వాత వాళ్ళే దావీదును రాజుగా తమ మీద ఏలడానికి అభిషక్తిని చేసినట్లుగా కనబడుతుంది. కనుక ఇది చక్కగా నెరవేరుతుంది. ఆలోచించండి, ఏ సొమ్మునిచ్చాడు అక్కడ? అన్యాయముగా అక్రమార్జనగా సంపాదించిన సొమ్మునిచ్చాడా, లేకపోతే తాను కష్టపడి పోరాడి సంపాదించిన సొమ్మునిచ్చాడు అక్కడ? ఆలోచించండి, ఏ సొమ్ముని? అక్రమార్జన అనే అనడానికి వీలు లేదు. ప్రేమ నీ దగ్గర ఏది ఉంటే అది. దావీదు దగ్గర ఏమున్నది? తన స్వ ఆర్జితమైన సంపాదన అక్కడ ఉన్నట్లుగా ఉన్నది. ఆ సంపాదనని ఇచ్చి ఎవరిని సంపాదించుకున్నాడు అంటే స్నేహితులను సంపాదించుకున్నాడు. ఈ మాట ఎంత చక్కగా ఇక్కడ కనెక్ట్ అవుతుందో ఆలోచించండి. తర్వాత చూడగలిగితే వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగాను ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇంకా రాజు కాలేదు ప్రియమైన వాళ్ళ దావీదు, కానీ తనకు కలిగిన దాంట్లో ఇతరులకు పాలిచ్చే స్థితి కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అంటే మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నాడు, మిక్కిలి కొంచెములో తనకు కలిగిన దాన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాడు, అంటే నమ్మకముగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఎక్కువ ఆయనకి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. మిక్కిలి కొంచెంలో నమ్మకాన్ని కనపరిచాడు కనుక ఇప్పుడు ఎంత ఇచ్చాడు దావీదుకి? ఎంత ఇచ్చాడు దావీదుకి? ఎక్కువ ఇచ్చాడు, ధారాళముగా ఇచ్చాడు. ఆ విషయంలో ఆ ధారాళముగా ఇచ్చినప్పుడు కూడా దావీదు నమ్మకముగానే ప్రవర్తించాడు. ధనాన్ని బట్టి గర్విష్ఠుడే, దేవుణ్ణి విడిచిపెట్టిన వాడుగా లేడు ప్రియమైన వాళ్ళారా. ఇతరుల పట్ల గర్వముగా ప్రవర్తించిన వాడుగా లేడు ప్రియమైన వాళ్ళారా. ఆస్తిని తృణప్రాయముగా ఎంచాడు, దేవుణ్ణి ఉన్నతంగా చూశాడు ప్రియమైన వాళ్ళారా. దాన్నంతటిని తన వశము చేసిన దేవుణ్ణి ఉన్నతంగా చూశాడు. తనకు కలిగిన ఐశ్వర్యాన్ని తృణప్రాయముగా చూశాడు ప్రియమైన వాళ్ళారా. తృణప్రాయముగా చూశాడు. చూడగలిగితే ఎంత చక్కగా ఇక్కడ కనెక్ట్ అవుతుంది చూడండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. ఇది దావీదు గారి చర్యలలో మనకి కనబడుతుంది ప్రేమ వల్ల సుస్పష్టముగా. అప్పటికి రాజుగా లేడు, కానీ తాను ఏదైతే యుద్ధము చేసి సంపాదించాడో, దేవుని సహాయంతో యుద్ధం చేసి సంపాదించాడో, ఆ సంపాదించిన సంపాదన అక్రమార్జన కాదు ప్రియమైన వల్ల, తన స్వహస్తాలతో తాను పోరాడి గెలుచుకున్న ఆ సంపాదనలో ఎవరికి పాలిస్తున్నాడు? ఇతరులకు పాలిచ్చి ఆ యూదా వారిని అందరినీ, హెబ్రోన్లో ఉన్న వారందరినీ, ఆయన స్నేహితులు పెద్దలందరినీ ఆయన స్నేహితులుగా సంపాదించుకున్నట్లుగా కనబడుతుంది. సంపాదించుకున్న ఆ స్నేహితులే చివరికి ఎక్కడ చేర్చుకున్నారు? తమను ఏలమని, తమ దేశమును ఏలమని రాజుగా దావీదును పట్టాభిషిక్తుని చేశారు. అయితే దేవుడు దీన్ని గమనించిన దేవుడు ఆయన్ని ఏం చేశాడు? రాజుగా చేయడమే కాకుండా అంత చాలా ఐశ్వర్యాన్ని ఆయన ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. కనుక కొంచెములో నమ్మకంగా కనబడిన దావీదు ఎక్కువలో కూడా ఎలాగున్నాడన్న విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళ. చూడండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చదువుకోగలిగితే, తర్వాత రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను
చిక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. ఏంటి ఇదంతా ఏమంటున్నాడు? దేవుని ఆలయం కొరకు తాను ముందుగా సిద్ధపరిచిన వస్తువుల లిస్టు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ వస్తువులను సంపాదించాడంటే ఏమి ఇవ్వకుండానే సంపాదించాడో ఆలోచించండి. ఏమి ఇవ్వకుండానే సంపాదించాడా? ఇవన్నీ ఎవరి కొరకు సంపాదించాడని చెప్తున్నాడు? దేవుని ఆలయం కొరకు సంపాదించినది అని చెబుతున్నాడు. ఇవన్నీ వాల్యుబుల్ ఐటమ్స్ని మీరు చూడగలిగితే ఎంత పెడితే ఈ వాల్యుబుల్ ఐటమ్స్ వస్తాయి. తర్వాత ఏమని చెప్తున్నాడు? విశేషముగా సంపాదించి తిని. విశేషముగా సంపాదించిన అంటే దేవుని ఆలయం కట్టగా ఇంకా మిగిలిపోయే అవకాశం ఉంది తప్పితే కానీ దేవుని ఆలయానికి తక్కువయ్యే అవకాశం మాత్రము లేదు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఎంతగా ఆలోచన చేశాడో ఆలోచించండి. ఎంత విస్తారముగా వీటన్నింటినీ విశేషముగా సంపాదించి తిని అన్న మాటను మాట్లాడాడో ఆలోచించండి. అంటే ఏ రకముగాను దేవుని ఆలయంకి తక్కువ కాకూడదు అని చాలా విస్తారముగానే ఈ ఐటమ్స్ని ఆయన సంపాదించినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజుల్లో ఇవన్నీ కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుందో ఆలోచించండి. ఎంత కాస్ట్ అవుతుంది? ఒక ధనవంతుడు కూడా ఇంత విలువైనవి సమకూర్చుకోలేడేమో, లేకపోతే ఈ విలువైనవి సమకూర్చుకోవడానికి అంత పెట్టలేడేమో. కానీ దావీదు గారు ఏం చేశారట? ఇది దేవాలయం కొరకు కూర్చున్నవి అని చెప్తున్నాడు. కానీ ఎవరు కూర్చారు ఇవన్నీ? దావీదు గారు కూర్చున్నవి కావా? ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే కిందకి వెళ్ళిన తర్వాత మరొక మాటని ఆయన ప్రస్తావిస్తారు. ఇవి కేవలం అంట దావీదు గారు దేవాలయం కట్టుట కొరకు, అంటే ఆయన మొక్కు కొలది దేవాలయం కట్టడం కొరకు, దేవాలయం కొరకే ఇవి సమకూర్చారు అన్న విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చి వీటన్నింటినీ సమకూర్చాడో ఆలోచించండి. అంటే దేవుడు దావీదుని ఐశ్వర్యవంతుని చేయలేదా? ఐశ్వర్యవంతుని చేసినప్పటికీ కూడా లక్ష్యం అనేది ఒకటి ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవాలయాన్ని కట్టాలి. ఆ దేవాలయం వైపు అనేకులు ప్రార్థన చేస్తూ, ఆ దేవాలయం పక్కకు చూస్తూ ప్రార్థన చేసి దేవుని ద్వారా మేలులు పొందాలన్న ఆలోచన దావీదు గారిది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఆ తర్వాత కాలాలలో సొలొమోను ప్రార్థన మనకు కనబడుతుంది. ఇదిగో ఆకాశమందు నువ్వు ఉండి ఈ స్థలమందు నీ కనుచూపు ఉంచు, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఈ స్థలము కాసి చూసి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనలు విని వాళ్ళ మొర ఆలకించి వారి మొర ప్రకారము నువ్వు చెయ్యు, వారి పాపములు క్షమించు అన్న మాట సొలొమోను గారు మాట్లాడతారు. ఇది ఎన్ని తరాల వరకు కొనసాగింది అని మనం చూడగలిగితే, ఇజ్రాయేలులు బబులోను దేశాన్ని చెరకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడి నుండి దానియేలు గారు ఎక్కడికి చూసేవారు? యెరూషలేములో ఉన్న దేవాలయము తట్టుకు ఆయన కిటికీలు విప్పి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత కూడా ఆ దేవాలయం పునర్నిర్మాణమైంది. ఎవరు బబులోనీయులు పడగొట్టిన తర్వాత కూడా అది పునర్నిర్మాణమైంది. తర్వాత యేసుక్రీస్తు కాలానికి కూడా ఆ మందిరం ఉన్నట్లుగా కనబడుతుంది. యేసుక్రీస్తు ఆ మందిరం కొరకు ఏమన్నారు? ఇది నా ప్రార్థనా మందిరం అనబడును అన్న మాటని మాట్లాడుతున్నారు. ఈ మందిరము ప్రార్థనా మందిరం అనబడును అన్న మాట యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే ఎంత కాలానికి ఆయన యోచించి దావీదు గారు ఈ మందిర నిర్మాణం కొరకు ఆలోచన చేసి అంత విశేషంగా సమకూర్చారు అని చూడగలిగితే, ఆయన దగ్గర సంపాదించిన సంపాదన ఆయన కొరకు ఉంచుకోవచ్చు, తన కుమారుల కొరకు ఉంచుకోవచ్చు. కానీ ఎవరి కొరకు అన్నాడు? ఇది మాత్రము స్పెషల్గా దేవుని కొరకు అన్న మాటను మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా కిందకి చూడగలిగితే, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక, అంటే సంపాదించిన వస్తువులుగాక అంటే అది నాదని ఆయన అనుకోవట్లేదు. అది ఎవరిదని అనుకుంటున్నాడు? దేవుడిది, దేవాలయానికి సంబంధించింది అనుకుంటున్నాడు. నేను సంపాదించింది అన్న ఆలోచన అసలు కనపరచట్లేదు. ఇప్పుడు కిందకి చదివిన తర్వాత చూడగలిగితే అది కేవలం దేవుని కొరకే అన్నట్టుగా ఆయన ఆలోచన ఉంది. ఇప్పుడు కిందకి చదవగలిగితే చూడగలిగితే మనకు అర్థమవుతుంది ఎందుకు ఆ మాట అంటున్నాను. ఇప్పుడు చూడండి, నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేది. ఇప్పుడు నేను సంపాదించుకున్నది, ఇంతకుముందు సంపాదించినంత ఎవరికి? దేవునికి సంపాదించినది. ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్నదో అది నేను ఇస్తాను. ఇది నా కొరకు సంపాదించుకున్నది, అది కూడా ఎవరికి ఇస్తానని చెప్తున్నాడు? దేవునికి.
చూడండి, మొత్తం మీద దావీదు ఎంత ఐశ్వర్యవంతుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఆ ఐశ్వర్యాన్ని తన కొరకు కూర్చుకోలేదు, తన కుమారుల కొరకు కూర్చుకోలేదు, కేవలం ఎవరి నిమిత్తము కూర్చినట్లుగా ఉంది, దేవుని కొరకు కూర్చినట్లుగా ఉంది. లేకపోతే తోటి సమాజాన్ని, దీనులను బలహీనులను ఆదుకొనడానికి ఆయన కూర్చినట్లుగా ఉన్నది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇంకా చదవగలిగితే, నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను, గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన, చూడండి, ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. దీని కన్వర్షన్ అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే అన్ని మనుగులు అంటే ఎన్నో కేజీల బంగారము వెండిని ఆయన సమకూర్చాడు. ఈరోజు మనం 1 గ్రాము కొనుక్కోవాలంటే ఆలోచిస్తాం ప్రియమైన వాళ్ళారా. అలాంటిది దావీదు గారు ఎన్ని కేజీల బంగారం కోసం ఆడుతున్నట్టు ఎంత వాల్యూ ఇప్పుడు ఆలోచించండి. అది కూడా నార్మల్ మనం కొనుక్కునే గోల్డ్ కాదు ప్రియమైన వాళ్ళారా, అతి శ్రేష్టమైన ఓఫీరు బంగారం, అది శ్రేష్టమైన ఓఫీరు బంగారము. రెండోది వెండి, మనకు దొరికే చిల్లర వెండి కాదు కానీ పుటము వేయబడిన వెండి, అంటే శ్రేష్టమైన వెండిని ఆయన తన సంపాద్యములో నుండి దేనికి ఇస్తున్నాడు? దేవుని మందిరానికి ఇస్తున్నాడు. మరి మొదటిది అది తన సంపాదనే కానీ అది దేవునికి అన్నట్టుగా దానిని సైడ్ చేసేసాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్నది కూడా తాను ఇవ్వగలుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. ప్రతి నెల జీతం వస్తే 10,000 దేవునికి అన్నట్లుగా తీయడం, అది మేము అలవాటు చేసుకున్నది. 10,000 దేవునికి తీయడం అనేది మేము అలవాటు చేసుకున్నాం. అది కాకుండా అది ఖర్చు, అది దేవుని కొరకు ఖర్చు అయ్యేది అని మనం పక్కకు పెట్టేసిన, ఇంకా నాకంటూ నేనేదైతే ఉంచుకున్నానో అందులో కూడా దేవునికి ఖర్చు పెట్టే స్థితి ఈరోజు ఏదైతే కలిగి ఉన్నానో, అలాగే దావీదు గారు అక్కడ మాట్లాడుతున్న మాట, ఇదిగో ఈ సంపాదన అంతా నేనే సంపాదించాను, అయితే ఈ సంపాదనలో ఇది దేవునికి అని నిర్ణయించిన తరువాత కూడా, అంటే ఎంత విశేషంగా సంపాదించిన, అంటే ఎంత ఐశ్వర్యాన్ని దేవాలయం కన్నట్టుగా సెపరేట్ చేస్తున్నాడో ఆలోచించండి. అలా సెపరేట్ చేస్తూ ఉంటుండగా తనకేదైతే ఆదాయం కలిగిందో, తనకేదైతే ఆదాయం ఉంచుకున్నాడో ఆ ఆదాయంలో నుండి కూడా మరలా దేవునికి అని ఎంత కేటాయిస్తున్నాడు. ఆ కేటాయించిన దాంట్లో చూడగలిగితే బంగారం కేజీల్లో ఉన్నది, వెండి కేజీల్లో ఉంది ప్రియమైన వాళ్ళరా. శ్రేష్టమైన బంగారము, శ్రేష్టమైన వెండిని సమకూరుస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. అంటే తాను కూర్చుకున్నదల్లా ఎవరికి ఇస్తున్నాడు అన్న విషయం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. కుమారులకి ఇచ్చాడా ఆలోచించండి. తాను కన్న కుమారులు చాలామంది ఉన్నారు, కుమార్తెలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాడా? లేదే. సంపాదించిన సంపాదన అంతా దేవుడు నన్ను ఐశ్వర్యవంతుని చేసింది నా కుమారులను ఐశ్వర్యవంతులను నేను చేయడానికి కాదు. ఎవరి కొరకు దేవుడు నన్ను ఐశ్వర్యవంతుని చేశాడంటే తోటి సమాజము కొరకు, ఆ సమాజము దేవుని యందు దృష్టించే కొరకు నన్ను ఐశ్వర్యవంతుని చేశాడు అని దావీదు నమ్మాడు గనుకనే ఆ ఐశ్వర్యాన్ని అంతటిని ఎక్కడికి ఇచ్చేస్తున్నాడు? తోటి సమాజం కొరకు ఖర్చు ఉన్నాడు ప్రేమ. ఆ దేవాలయం దేనికి? ఆయనకేమైనా ఉపయోగం ఉందా దేవాలయం? సమాజము దేవుని పక్కకు మళ్ళేటట్లుగా ఆ దేవాలయ కట్టడం కొరకు ఆయన ఆలోచించాడు ప్రియమైన వాళ్ళరా. అంతేనా? తర్వాత కాలంలో అది ఎలాగుంది? సమాజం ఎప్పుడైతే దేవాలయం కాసి చూసి ప్రార్థన చేసిందో దేవుడు వారి మనవ ఆలకించేవాడుగా ఉన్నాడంటే ఆ దేవాలయం ఎవరి కొరకు కట్టబడిందో ఆలోచించండి. సమాజం కొరకు కాదా? అలాగని దీనులను దరిద్రులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆయన చిన్నచూపు చూసాడా? దిక్కులేని పిల్లలను ఆయన చిన్నచూపు చూసాడా? లేదే. గత కాలంలో మనం చదువుకున్న ఆ రెఫరెన్స్ని, ఇదిగో దేవదారు మ్రాణులతో కట్టుకున్న మందిరమును బట్టి నువ్వు రాజు అయిపోతావా? కాదు కదా. రాజు అయిపోయేది దాన్ని బట్టి కాదు. నీ పితరులను చూడు, నీ పితరుడు ఎవరి పట్ల కనికరం కలిగి దయగలిగి ప్రవర్తించాడు, అలా ప్రవర్తించడాన్ని బట్టే నువ్వు రాజు అవుతావు అన్న విషయాన్ని అక్కడ మనం చదువుకున్నాం ఒక మంచి వచనంలో. కనుక దేవదారు మ్రాణులతో కట్టుకున్న మందిరంలో ఉండడం వల్ల రాజు అయిపోవు. కనుక నీ తండ్రిని చూడు, నీ తండ్రి దీనుల పట్ల, దరిద్రుల పట్ల, అభాగ్యుల పట్ల ఎలా కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని
అక్కడ చెబుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. మరి దావీదు అంతటి గొప్పటివాడు, సమాజాన్ని నిర్లక్ష్యపెట్టలేదు. ఆ సమాజం అనునిత్యము దేవుని జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఆ దేవుని మందిరాన్ని వాళ్ళ సముఖములో వాళ్ళ మధ్య కట్టడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దాని కొరకు విశేషమైన సంపాదన అది దేవునికి అన్నట్లుగా సెపరేట్ చేయడమే కాకుండా తన సంపాద్యంలో కూడా ఉన్నది అది పిల్లలకు లోపరచలేదు, కానీ ఎవరికి ఆయన దాన్ని ఇచ్చినట్లుగా కనబడుతుందంటే దేవుని కొరకే దానిని వెచ్చించినట్లుగా కనబడుతుంది. ఇదంతా ఎవరి వలన నేను సంపాదించాను చెప్పుకుంటున్నాడా, నా స్వ కష్టార్జితం అని చెప్పుకుంటున్నాడా, లేకపోతే దేని వలన సంపాదించానని చెబుతున్నాడో చూడగలిగితే చూడండి 9వ వచనం చూడండి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. తర్వాత 10వ వచనం చూడగలిగితే రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకు చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. నీదన్నాడా అంటే రాజుగా నించోబెట్టిన దావీదు ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ రాజ్యము యెహోవాది అన్నాడే కానీ నాది అన్న మాట మాట్లాడలేదు ప్రియమైన వాళ్ళ. తర్వాత చూడండి, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యం ఎవరి వలన కలుగుతుందండి? మనముగా కష్టపడిపోవడం వల్ల మనకు ఐశ్వర్యం దక్కదు ప్రియమైన వాళ్ళ. దేవుడు ఒకరిని ఐశ్వర్యవంతులను చేయాలన్నా, దరిద్రులుగా ఉండాలన్నా అది దేవుని వశము ప్రియమైన వల్ల. కనుక దావీదు ఈరోజు ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఆ ఐశ్వర్యం కలగడానికి ఎవరు కారణమని ఒప్పుకుంటున్నాడు? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. 14వ వచనము, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను ఇవ్వగలుగుతున్నాను అంటే అదేదో నేను ఇచ్చేస్తున్నాననే కాదు, నేను ఇవ్వడానికి అసలు నేనెంత, నీ దృష్టిలో నేనెంత, నీ ముందు నేనెంత అని ఆయనే ప్రశ్నించుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. కొంత ఇచ్చారండి, అంత ఇచ్చారండి? ఆలోచించండి. కొంత అన్న మాట మాట్లాడుతున్నాడండి. కొంత ఆలోచించండి. నీ స్వసంపాద్యములో అని అన్న మాట మాట్లాడి ఎవరు సంపాదించారు? అదంతా దావీదు సంపాదించాడని చెప్తున్నాడా? ఆయన సంపాదించినట్లుగా ఆయన ఒప్పుకోవట్లేదు ప్రియమైన వాళ్ళరా. అదంతా నాకు దక్కడానికి గల కారణం ఏంటంటే దేవుడు. ఆ సంపాదన అంతా నాకు దక్కడానికి అది ఎవరి సంపాదన అని మాట్లాడుతున్నాడు? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులనే ఉన్నాము. అంటే దేవుని సముఖంలో ఎలా ఉన్నారంట? అతిథులు పరదేశులు అంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలో ఆలోచించండి. ఎవరు ఇవ్వాలి? ఇందాకలే మనం ఒక రెఫరెన్స్ చదువుకున్నాం కదా. ఇందాకలో ఒక రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచనంలో చూడగలిగితే, అప్పుడు నీ మధ్యన పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. అంటే అతిథులకు నువ్వు ఇవ్వాలి అన్న విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు. పరదేశులు అంటే ఎవరు? అతిథులే కదా. అతిథులకు నువ్వు ఇవ్వాలన్న విషయాన్ని చెబుతున్నాడు. ఇక్కడ దావీదు గారు తన్ను తాను ఎలా పోల్చుకుంటున్నాడు దేవుని ఎదుట? అతిథిగాను పరదేశిగాను పోల్చుకున్నాడంటే ఇప్పుడు ఆయన సంపాదించిన సంపాదన అంతా ఎవరిచ్చిందో ఆలోచించండి. తను తాను అతిథిగాను పరదేశిగాను దేవుని ముందు తను తాను ఎంచుకుంటున్నాడంటే ఇప్పుడు తనకు కలిగిందంతా ఎవరి వలన కలిగింది అన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని వలన కలిగింది అన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రేమన వల్ల తను తాను పరదేశిగాను అతిథిగాను దేవుని సముఖమందు తనను తాను ఎంచుకోవడాన్ని బట్టి తనకు కలిగిందంతా దేవుని వల్లనే కలిగిందని ఒప్పుకుంటున్నాడు. ప్రేమన వల్ల ఈరోజు నువ్వు నేను అలాగా ఈరోజు ఉన్న సమాజంలో ఒప్పుకుంటుందా?
ఒప్పుకుంటుందా? లేదు ప్రేమన వల్ల. ఇదిగో ఇది నా కష్టార్జితం అని అంటుందే కానీ ఇగో దేవుడు నాకు ఇచ్చింది అన్న మాట ఈరోజు సమాజంలో రావట్లేదు. నా కష్టార్జితం అనుకుంటుంది కనుకనే బిగించడానికి ఇష్టపడుతున్నారే కానీ దాన్ని విరివిగా పంచడానికి ఇష్టపడట్లేదు. అదే దేవుడిచ్చిందన్న ఆలోచన నీకు ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని బిగించవు, ఇవ్వడానికి ఇష్టపడతావు ప్రేమన వల్ల. కనుక దావీదుకి అర్థమైంది ఇదంతా ఎవరి వలన కలిగింది? పరదేశులను దేవా నీ ఎదుట నేను అతిథిను పరదేశిని అన్న ఆలోచన ఎప్పుడైతే కలిగిందో ఇదిగో నాకు కలిగినదంతా ఎవరి వలన? నా వలన కలిగినది కాదు, నీ వలన కలిగింది అన్న ఆలోచన ఎప్పుడైతే కలిగిందో దాన్ని ఏం చేస్తున్నాడంటే బిగబట్టడానికి ఇష్టపడట్లేదు, దాన్ని ఏం చేస్తున్నాడు? వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రేమ వల్ల. కనుక మీరు సంపాదించుకున్నది లేకపోతే నేను సంపాదించుకున్నది నాది, నా కష్టార్జితం వలన వచ్చింది అనుకుంటే కనుక అది మీరు ఎప్పటికీ ఎవరు? మీరు బిగబొట్టే ఉంచుతారు. లేదు ఇది దేవుని వలన నాకు దక్కింది, ఈ సమృద్ధి దేవుని వల్లనే నాకు అనుగ్రహింపబడింది అన్నది ఎప్పుడైతే మీకు ఆలోచన ఉంటుందో అప్పుడు మీరేం చేస్తారంటే దానిని ఇవ్వడానికి ఇష్టపడతారు ప్రేమల వల్ల. కనుక దావీదు చూడండి, దావీదు అంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. 17వ వచనము, నా దేవ నీవు హృదయమును పరిశోధన చేయించు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. 16వ వచనం, మా దేవ యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకే మేము సమకూర్చిన ఈ వస్తువుల సముదాయము నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది అని ఎంత చక్కగా ఒప్పుకున్నాడండి. కనుక దావీదుకు దేవుడు ఐశ్వర్యాన్ని కలుగజేస్తే ఈ ఐశ్వర్యం అంతా నాది, నేను సంపాదించిందని దావీదు అనుకోలేదు ప్రేమన వల్ల. అనుకుంటే గనక ఇంత విశేషముగా దేవుని మందిరం కొరకు ఇచ్చేవాడు కాదు. తన కొరకు ఉంచుకున్నది దానిలో కూడా తన కొడుకులకు స్వాస్యముగా ఇచ్చేయకుండా ఎవరికి ఇచ్చాడండి? అందులో కూడా కొన్ని కేజీల బంగారము వెండి దేవుని పని కొరకు అన్నట్లుగా ఇవ్వగలిగే స్థితిని కలిగి ఉన్నాడు ప్రేమన వల్ల. కనుక దేవుడు దావీదుని ఎందుకు ఐశ్వర్యవంతుని చేయకూడదు అండి? తక్కువలో నమ్మకముగా ఉన్నాడు కనుక ఎక్కువ అనేది దావీదు సొత్తు చేశాడు ప్రేమన వల్ల. ఆ ఎక్కువలో దావీదును ఉంచినప్పటికీ కూడా ఆయన ఎలాగున్నాడు? నమ్మకముగానే ఉన్నాడు. కనుక కొంచెంలో నమ్మకముగా మీరు ఉండగలిగితే ఎక్కువలో కూడా దేవుడు మిమ్మల్ని నించోబెడతాడు ప్రేమన వల్ల. ఎందుకంటే కొంచెంలోనే నమ్మకాన్ని కనపరచడంటే ఒకటి చాలు టెస్టింగ్కి. కనుక మీరు ఎక్కువ సమృద్ధిలోనికి వెళ్ళాలంటే మొదట మీకు ఇవ్వబడిన దాంట్లోనే దేవునికి ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి, దేవుని గణపరిచేవారుగా ఉండాలి. అలాగే ఉన్నాడు దావీదు. రాజు కాకముందు ఏదైతే తన దగ్గర ఉన్న సంపాదిత ఉందో ఆ సంపాదన పంచి ఇచ్చి స్నేహితులను సంపాదించుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. వాళ్ళే ఏం చేశారు? తమ గృహములలో చేర్చుకున్నారు. ఎలాగా? రాజుగా మమ్మల్ని ఏలమని వారే దావీదును అభిషేకించినట్లుగా, రాజుగా అభిషేకించినట్లుగా చూడగలుగుతున్నాం. రాజుగా అభిషేక్తుడైన తర్వాత దావీదును మరింతగా దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప ఐశ్వర్యాన్ని కలుగు చేశాడు. ఆ ఐశ్వర్యములో కూడా దావీదు నమ్మకముగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఏంటి? నన్ను ఐశ్వర్యవంతుని చేసినవాడు నా కొడుకును ఐశ్వర్యవంతుని చేయడా? దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు అన్న మాటను మనం నమ్మగలిగితే దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు నా కొడుకును ఆశీర్వదించడా? నా కొడుకును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు నేను ఐశ్వర్యవంతుడినై నా కొడుకుని కూర్చాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆలోచించండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఐశ్వర్యవంతుడిని అయ్యాను. ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుడిని అయ్యి నా కొడుకు కొరకు కూర్చాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆలోచించండి. దావీదు ఎంత ఐశ్వర్యవంతుడు అయ్యాడు. 29వ అధ్యాయం 28వ వచనం చూడండి. 29వ అధ్యాయం 28వ వచనం, అదే అధ్యాయంలో 28వ వచనము, అతడు వృద్ధాప్యం వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి. ఎవరు? దావీదు అండి. దావీదు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదులో మరణమొందును. అంటే దావీదు కూడా ఐశ్వర్యవంతుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత సొలొమోనును దేవుడు ఆశీర్వదించకుండా వదిలేశాడా? ఆలోచించండి.
దావీదును ఆశీర్వదించిన దేవుడు సొలొమోనును ఆశీర్వదించకుండా వదిలేశాడా? లేదు. దేవుడు సొలొమోనును కూడా ఆశీర్వదించినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. దీర్ఘాయునైనను దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చిన, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణం నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నింటను రాజులలో నీ వంటి వాడు ఒకడునూ ఉండవడు. దేవుడు ఆశీర్వదించాడండి, ఐశ్వర్యవంతుని చేశాడు సొలొమోనుని. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని మనం నమ్మగలిగితే గనక నన్ను ఆశీర్వదించిన దేవుడు నా కుమారుని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వారలారా, కనుక నన్ను ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని బట్టి పొందుకున్న ఐశ్వర్యం ఏదైతుందో అది నా కుమారునికి కూర్చాల్సిన అవసరత లేదు. అది నేను నా కుమారునికి కూర్చాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు తనను కూడా ఐశ్వర్యవంతునిగా చేయగల సమర్థుడు అన్నప్పుడు నా పిల్లల కోసం నేను కూర్చోవడం ఏంటి? కనుక నిన్ను ఐశ్వర్యవంతుని ఎందుకు చేస్తున్నాడు? నీ పిల్లలకి ఇమ్మని కాదు. అందుకని యేసుక్రీస్తు వారి మాట మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ధనవంతుడైన వాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి పరలోక రాజ్యమునకు అర్హుని కావాలంటే నీ ఏం చేయాలంటే నీకున్నదంతా అమ్మి అని అన్నాడా? నీకున్నదంతా నీ భార్యకు కానీ నీ పిల్లలకు కానీ నీ తల్లిదండ్రులకు రాసి అని అన్నాడా? నీకున్నదంతా అమ్మి బీదలకు ఇమ్ము అని అన్నాడు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఆ ధనవంతుడికి పిల్లలు ఉంటే గనక, ఆ ధనవంతుడికి భార్య ఉంటే గనక వాళ్ళ సంగతి ఏంటి? నిన్ను ఆశీర్వదించినట్టుగా దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు అన్న విషయం. ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అనంటే నీ సంతానము కొరకు కూర్చడానికి కాదు, నీ సంతానానికి స్వాస్థ్యముగా ఇవ్వడానికి కాదు. ఆ ఐశ్వర్యం అంతా నీతో ఉన్న సమాజానికి అది వినియోగపడేటట్లుగా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇగో దావీదు గారు సంపాదించిన సంపాదన అంచా ఎంత వాల్యూ ఉన్నదో ఒకసారి ఆలోచించగలిగితే ఆ వాల్యూని తన పిల్లల కొరకు అన్నట్లుగా కూర్చలేదు. ప్రేమను వారలారా, తన పిల్లల కొరకు అన్నట్లుగా కూర్చలేదు. ఎవరికొక కూర్చాడంటే కొంత భాగాన్ని దేవుడికని తీసేశాడు, కొంత భాగాన్ని తనకని ఉంచుకున్న అందులో కూడా మళ్ళీ దేవునికి తీసి ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు దావీదు. అది ఎవరి వల్ల కలిగిందని ఒప్పుకుంటున్నాడు? దేవుని వల్ల కలిగింది అని ఒప్పుకుంటున్నాడు. కనుక అంత ఐశ్వర్యాన్ని కూడా పిల్లలకి ఇవ్వలేదు. ప్రియమైన వారు, పిల్లలకి ఏమి ఇచ్చాడు? విలువలను ఇచ్చాడు. సొలొమోను గారితో మాట్లాడుతూ ఇదిగో ఇది నీ స్వాస్థ్యం అని అనలేదు. ఏమని ఇచ్చాడంటే ఇదిగో నేను ఎలాగైతే దేవుని ఎడల నమ్మకముగా ఉన్నానో నువ్వు కూడా దేవుని ఎడల అంతే నమ్మకముగా ఉండు, దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అని సొలొమోను గారికి విలువలను నేర్పించాడు. కానీ ఆస్తిని అవ్వలేదు. ప్రియమైన వాళ్ళ అన్నపానములకు కావలసిన అంతటిని దావీదు సమకూర్చడే కానీ పిల్లలకు తాను ఏదైతే ఆర్జించాడో తన జీవిత కాలంలో అది మాత్రము దావీదు గారు తన కుమారుల వశము చేయలేదు. ఎవరి వశము చేశాడని చూడగలిగితే దేవుని ఆలయము కొరకు తన ఐశ్వర్యాన్ని అంతటిని వెచ్చించినట్లుగా కనబడుతుంది. అందుకోసమే దావీదుకి దానిని ఇచ్చాడు. లేనప్పుడు తనకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఉన్నప్పుడు కూడా తనకు కలిగిన దాంట్లో నమ్మకముగానే ఉన్నాడు. ప్రియమైన వల్ల అందుకే దావీదుని దేవుడు హెచ్చించాడు. ఈరోజు నిన్ను నన్ను హెచ్చించాలంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి. ఇచ్చిన దాంట్లో ఇప్పుడు మనకి ఇవ్వబడిన దాంట్లో మనం నమ్మకం కలిగి ప్రవర్తించగలుగుతున్నామా? మనకున్న ఆ అన్యాయపు సిరి విషయంలో మనం నమ్మకంగా ప్రవర్తించగలుగుతున్నామా? లేకపోతే స్వార్థపూరితమైన ఆలోచనలను కలిగి ఉన్నామా? ఎందుకంటే సైకిల్ బ్రేక్ అయిపోతుంది. నీకు స్వార్థం ఉన్నదంటే ఒక సైకిల్ ఉన్నది, ఆ సైకిల్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు. నీ మట్టుకు దేవుడిచ్చిన దాన్ని అంతటిని, దేవుడిచ్చిన సమృద్ధిని నీ మట్టుకు నువ్వు వాడుకుంటూ ఉంటే కనుక సైకిల్ బ్రేక్ అయిపోతుంది. మరి ఇంకా నీకు ఆశీర్వాదం దక్కదు. దేవుడు నిన్ను వృద్ధి చెందించడు. కానీ నువ్వు వృద్ధి చెందాలి అని అంటే దేవుడు ఇస్తున్నట్లుగా నువ్వు లేని వారి కొరకు, దీనుల కొరకు, అభాగ్యుల కొరకు, తండ్రి లేని వారి కొరకు, విధవరాండ్ర కొరకు
దిక్కులేని వారి కొరకు దానిని వెచ్చించగలిగితేనే దేవుడు గణపరచబడతాడు. అలా దేవుడు గణపరచబడితే మరలా దేవుడు నిన్ను మరలా ఆశీర్వదిస్తాడు. ఇది ఎవర్ లాస్టింగ్ సైకిల్ ప్రియమైన వాళ్ళ. ఈ సైకిల్లో మనం ఉన్నామా ఆలోచించండి. ఒక యోబు గారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది, ఒక దావీదు గారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మరి భక్తులు అని చెప్పుకుంటున్న వారి జీవితాలలో అది కనబడుతుంది. ఈరోజు భక్తులు అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఇది కనబడుతుందా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు లోకంలో ఉన్న వారిలాగానే మనము ఆలోచిస్తున్నాం కదండి. నా తర్వాత తదనంతరం నా కొడుకులకి ఇది చెందాలి అన్నట్లుగానే భూమి మీద మనం సంపాదిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏంటి నిజం? ఒకసారి ఆలోచించండి. మనము సంపాదించినది కొడుకుల కోసం అని చెప్తున్నాం. అలాగని కొడుకులకు బాధ్యత నేర్పించడం మానేస్తున్నామా? వారిని ప్రయోజకులుగా చేయడం మానేస్తున్నామా? వారికి కష్టం తెలియకుండా చేస్తున్నామా? ఆలోచించండి. వాడు కష్టాన్ని నేర్చుకోవడానికే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. తిరిగి వాడు ప్రయోజకుడైన తర్వాత వాడు సంపాదించడం మొదలుపెట్టడా? ఆలోచించండి. ఏది అవసరం? కనుక నువ్వు కుమారులకు స్వాస్థ్యం అని చెబుతూ వాడికి ఏమేమి ఇచ్చేస్తున్నావు అంటే వాడిని ప్రయోజకుని చేస్తున్నావు, వాడికి కష్టం తెలియాలని అంటున్నావు, వాడిని నీ పనిలో భాగస్తునిగా చేస్తున్నావు. ఎందుకు చేయాలి? కనుక ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏది ఇవ్వాలంటే ప్రయోజకత్వం అనేది పిల్లలకి ఇవ్వాలి, కానీ నీ ఆస్తిని సమకూర్చి ఇవ్వాల్సిన అవసరత లేదు. అది ఎవరి కొరకు? ఇతరులకు వినియోగపడడానికి కొరకు దేవుడు నీకు అనుగ్రహించినది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన వాళ్ళారా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనములు. చూడండి, ఈ రిఫరెన్స్ని బట్టి ఒక చక్కటి విషయం మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు కుమారుల కొరకు ఏమి కూర్చాలి. ఈరోజు నువ్వు కూరుస్తున్నావు రైటే. అలా కూరుస్తూ వాడికి ఐశ్వర్యాన్ని ఇస్తూ నువ్వు సంపాదించిందల్లా వాడికి ఇస్తూ వాడిని సోమరిపోతుని చేస్తున్నావు, లేకపోతే వాడిని ప్రయోజకుడుగా ఉండేటట్లుగా చేస్తున్నావు. మరి వాడు ప్రయోజకుడు అయిన తర్వాత వాడు సంపాదించడం మొదలు పెట్టడా? వాడు సంపాదిస్తాడు. మరి వాడు ఎందుకు సంపాదిస్తున్నాడు? నువ్వెందుకు సంపాదిస్తున్నావు? చూడండి, నెహ్రూ గారి కుటుంబాన్ని చూడగలిగితే కోట్లు అలాగే ఉన్నాయి. ఆ కోట్లు ఆ స్విస్ బ్యాంకులో మూలుగుతూనే ఉన్నాయి. దానివల్ల ఎటువంటి ప్రయోజనమైనా ఉందా? ఎందుకంటే సంపాదించిన వాడు తర్వాత తరానికి ఆ సంపాదన అంతా ఇచ్చాడు. తిరిగి వాడు కష్టపడడం అనేది వాడికి నేర్పించాడు. వాడు కష్టపడుతున్నాడు, వాడు కూరుస్తున్నాడు. కూర్చబడుతున్నదంతా అలాగ ఉన్నది. దానివల్ల ఉపయోగం ఏమైనా ఆలోచించండి. కనుక ఇక్కడ ఎవరి కొరకు కూర్చోమంటున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఇదిగో మూడవసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అని చెబుతున్నాడు. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను, నన్నును నేను వ్యయపరుచుకుందును. అంటే ఇక్కడ ఆస్తి, తల్లిదండ్రుల ఆస్తి ఏ రకముగా వారి అక్కరకు రావాలి అని చూడగలిగితే శరీర ప్రకారముగా లేకపోతే లోకంలో స్థితి కొరకు వారిని ఐశ్వర్యవంతులు చేయడానికి కాదు. దేని కొరకు అన్న అక్కడ క్లియర్గా ఉంది. ఆత్మల కొరకు, ఆత్మల రక్షణ కొరకు. పౌలు గారికి పెళ్ళి అయిందండి. పౌలు గారికి పిల్లలు ఉన్నారా? లేదే. కానీ తాను తనకున్నదంతా అని అంటున్నాడు. తానుకు ఉన్నదంతా క్రీస్తుని నమ్ముకొనక ముందు తానుకు ఏదైతే ఉందో దాన్నంతటినీ సమస్తాన్ని తన కొరకు, తనతో ఉన్నవారి కొరకు లేదా బంధుమిత్రులకు వేయపరచడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఎవరి కొరకు వేయపరచడానికి ఇష్టపడుతున్నాడు? భూమిలో ఉన్న సమాజంలో ఉన్న వారందరూ తన పిల్లలుగా లెక్కిస్తూ ఆ లెక్కింపబడిన వారి యొక్క ఆత్మల రక్షణార్థము తనకు కలిగినదంతా వెచ్చిస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కనుక తల్లిదండ్రులు పిల్లలకి కూర్చాలి రైటే, కానీ దేని కొరకు కూర్చాలి? దేని కొరకు? ఆత్మల రక్షణార్థమైనదన్నట్లుగా కూర్చాలి. సొలొమోను గారికి కూడా దేవాలయం కట్టడానికి అవసరమైన వాటన్నింటినీ సమకూర్చి సొలొమోను గారికి ఇచ్చారు. ఇప్పుడు సొలొమోను గారు దానితో ఏం చేశారు? మందిరాన్ని తన కొరకు ఇల్లు కట్టుకున్నారా? మందిరాన్ని కట్టారా? ఆలోచించండి.
దావీదు సమకూర్చి ఇచ్చాడు, సొలొమోను గారికి అప్పగించాడు. అయితే సొలొమోను గారు దానిని ఎలా వినియోగించారని చూడగలిగితే దేవాలయం కట్టడము కొరకే ఆ శ్రేష్టమైన వాటన్నింటినీ వినియోగించినట్లుగా మనకు కనబడుతున్న ప్రేమ వాళ్ళరా. ఈరోజు నువ్వు సంపాదించి ఇవ్వు నీ పిల్లలకి, కానీ దేని కొరకు వినియోగించేటట్లుగా ఉన్నారు ఆలోచించు. అది దేవుని కొరకైతే తర్వాత తరాలలో అది దేవుని కొరకు వారి వినియోగించే వారైతే నీ ఆస్తిని సమకూర్చివు. దావీదు గారు అలాగే చేశారు కదా, సమకూర్చారు, సొలొమోను గారికి అప్పగించారు. సొలొమోను గారు ఆ బాధ్యతను నిర్వర్తించారు. తండ్రి ఏ బాధ్యత అయితే తనకు అప్పగించాడో ఆ బాధ్యతను ఆయన తన జీవితంలో నిర్వర్తించారు. అలాగున్నదా లేకపోతే కోట్లు మీ కొరకు మీ తరతరాల కొరకు కూర్చుకునేటట్లుగా ఉన్నదా? ఆలోచించండి. అలాగుంటే కనుక నాశనమే ప్రేమను వల్ల ఎవరు గలిగారు చెప్పండి. నెహ్రూ కుటుంబంలో ఉన్న కోట్లు ఎవరు అనుభవించగలిగారు? నెహ్రూ గారు అనుభవించగలిగారా? ఇందిరాగాంధీ గారు అనుభవించగలిగారా? రాజీవ్ గాంధీ గారు అనుభవించగలిగారా? లేకపోతే ఇప్పుడున్న వాళ్ళ కొడుకులు అనుభవించగలుగుతున్నారా? ఆలోచించండి. ఎవరి అనుభవంలోనికి రావట్లేదు అవి. అందరూ ఆ ధనాన్ని బట్టి నాశనమునకు వెళ్ళిపోయినట్లుగానే మనకు కనబడుతుంది. ఆ ధనము కొరకు లేకపోతే ఆ గొప్పతనాన్ని కొరకు నాశనానికి వెళ్ళినట్లుగా కనబడుతుంది. కానీ ధనవంతులైన ఆ ధనము కలిగిన వారుగా ఏ రకమైన ఉపయోగము వారి జీవితాల్లో లేదు ప్రియమైన వాళ్ళ. అది అలాగే ఉంది, కోట్లు అలాగే ఉన్నాయి, కానీ వారి జీవితాలకు ఎటువంటి ప్రయోజనము దానివల్ల లేదు. కానీ దావీదు గారు కూర్చారు, కోట్ల విలువ గల ఆస్తిని కూర్చారు, కానీ దానివల్ల సమాజానికి ఎంత ప్రయోజనం దక్కిందో ఆలోచించండి. కనుక దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేశాడు, నిన్ను కాదు నీ కుమారుని కూడా ఐశ్వర్యవంతుని చేయగల సమర్థుడి దేవుడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించగల సమర్థుడి దేవుడు. కనుక నిన్ను ఆశీర్వదించినది నీ కుటుంబానికి కూర్చమని నిన్ను ఆశీర్వదించలేదు దేవుడు, నీతో ఉన్న సమాజానికి సేవ చేయమని నీకు సమృద్ధిని కలుగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎందుకు గమనించలేకపోతానో ఆలోచించండి. దావీదు గారి కోసం ఏముందండి చక్కటి మాట. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించను. తన తరము వారికి సేవ చేసి నిద్రించనంటే పిల్లలకు సేవ చేసి నిద్రించాడనా? కాదే. తనతో అప్పటికి సమాజంలో ఉన్న బలహీనమైన వారిని బలపరచడానికి అన్నట్టుగా దావీదు ఆ రకముగా తన ఐశ్వర్యాన్ని ఉపయోగించినట్లుగా మనకి కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. గత వారంలో యోబు గారిని చూసాం. ఈ వారంలో మనం దావీదు గారిని పరిశీలించి తెలుసుకున్న దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, అన్నపానములు కలిగి భక్తులు అన్నపానములు కలిగి దేవుని ఎడల విధేయులే, దేవునికి స్తుతులు తెలిపేవారుగా ఉన్నారు. కానీ ఐశ్వర్యం ఎంత ఇచ్చినా ఐశ్వర్యాన్ని బట్టి విర్రవీగుడుతనాన్ని వారి జీవితంలో తీసుకొని రాలేదు, అట్టి స్వభావాన్ని తీసుకొని రాలేదు. ఆ ఐశ్వర్యాన్ని తమ పిల్లల కొరకు వినియోగించాలన్న ఆలోచన వారికి రాలేదు. కానీ నా పిల్లలు కూడా అన్నపానములు కలిగి బ్రతికితే చాలు, ఏదైతే దేవుడు ఇచ్చాడో అది దేవునికి ఒకే వినియోగపడాలి అన్నది దైవజనుల లేకపోతే భక్తి పరుల ఆలోచనగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. కనుక మన జీవితాల్లో మనకేం కావాలి? అన్నపానములు కలిగి సంతృప్తి చెంది సరిపోదా? చాలదా? ఆ అన్నపానాలను దయచేస్తున్నాడు దేవుడే. ఆ అన్నపానములు తిని సంతృప్తి చెందాలన్నా అలా చెందించేది దేవుడే. కనుక అంతకు మించిన భాగ్యం ఏముందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. అంతకు మించిన భాగ్యం ఏమీ లేదు. దైవజనులు అటువంటి మనస్సును కలిగి ఉన్నారు. ఈరోజు మీరు నేను ఎటువంటి మనస్సును కలిగి ఉండాలి? నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామని చెప్పుకుంటున్న మనం ఎటువంటి మనస్సును కలిగి ఉండాలి? లోకస్తుల మనస్సును కలిగి ఉండాలా, లేకపోతే దైవజనుల మనస్సును, భక్తిపరులైన వారి మనస్సును కలిగి ఉండాలి? ఒకసారి ఆలోచించండి. చివరగా ఒక మాటను ముగించుకొని ఈ సెషన్ను మనం క్లోజ్ చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తరువాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. తర్వాత చూడండి, వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడి అధికారి ఉండును, ఇది వ్యర్థము. కావున నేను పడిన ప్రయాసం అంతటి విషయమే ఆశ విడిచిన వాడినైతిని. ఒకడు జ్ఞానముతోనూ
తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాసపడిన వానికి అతడు దాని స్వాస్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును చెడుగుడునే ఉన్నది. సించు ప్రయాస అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నీ అన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది. దినములన్నీ శ్రమకరము, వాని దినములన్నీ శ్రమకరములు, పాటలు వ్యసనకరము, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అందేనను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. ఇప్పుడు చూడండి, ఇదంతా వ్యర్థం 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 అని చెప్పుకున్న తర్వాత, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని చెబుతున్నాడు చూడండి. ఇగో అన్నపానములు కలిగి మనము పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితం చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదిను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. అంటే అన్నపానములు కలిగి మనము సుఖము అనుభవిస్తున్నామంటే అది ఎవరి వలన కలిగింది? దేవుని వలన కలిగింది అన్నది మనం గుర్తించి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఎడల గొప్పగా బ్రతికే వరముగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఇదంతా భక్తులు గుర్తించారు కనుక దేవుడిచ్చిన దాన్ని బట్టి విర్రవీగి దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఎక్కడా లేరు ప్రియమైన వాళ్ళారా. కానీ మనకు దేవుడి చిన్నది కలుగు చేయగానే వెంటనే విర్రవీగిపోతాం. దాన్ని బట్టి ఎవరిని వదిలేస్తాం? దేవుణ్ణే వదిలేస్తాం. అందుకే భక్తుల జీవితాలలో దేనికి భక్తులు ప్రాముఖ్యతనిచ్చారంటే సిరికి కాదు ప్రియమైన వాళ్ళ. ఎవరికి? దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. దేవుడు నా కుమారుడు నమ్మకంగా ఉంటాడని చెప్పే దేవుడు తనకి ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ ఐశ్వర్యం ఇచ్చిన వాని విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. నమ్మకముగా ఉన్నవాడే ఎవరు? నిజమైన గృహ నిర్వాహకుడు. యజమాని నమ్మి నీకు ఏం చేశాడు? గృహాన్ని అప్పగించాడు. నువ్వు దేనిని నమ్ముకున్నావు? ఇచ్చిన గృహంలో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ని నమ్ముకొని నువ్వు ఎవరికి అన్యాయం చేస్తున్నావు? యజమానికి అన్యాయం చేస్తున్నావు. అలాగే ఇప్పుడు దేవుడిని యజమాని పోర్షన్లో తీసుకోండి. ఆ దేవుడు భూమి మీద మనల్ని కలుగజేసి మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఐశ్వర్యాన్ని చుట్టూ గృహాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు మనం అక్కడ ఎలాగ ఉన్నామంటే గృహ నిర్వాహకులంగా ఉన్నాం. ఇప్పుడు ఆ ఐశ్వర్యాన్ని చూస్తున్న మనము దాని మీద నమ్మిక పెట్టి ఎవరిని తృణీకరించే వారముగా ఉన్నాము? దేవుణ్ణి తృణీకరించే వారముగా ఉన్నాము. కనుక ఒక గృహ నిర్వాహకుడిని పోలుస్తున్నాడు. ఈరోజు మనం కూడా అదే గృహములో నిర్వాహకులుగా ఉన్నాము. దేవుడు యజమానిగా ఉన్నాడు. ఆ దేవుడు మనకి ఇస్తున్న సమృద్ధి ఏదైతే ఉందో అది ఐశ్వర్యము. గృహాన్ని నిర్వహించడానికి ఇస్తున్న ఐశ్వర్యము. ఇప్పుడు ఇస్తున్న ఐశ్వర్యముతో ఆ గృహాన్ని నువ్వు చక్కగా దేవుడు అనుకున్నట్లుగా నువ్వు ఆ గృహాన్ని నడిపించేవాడుగా, నమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉండాలి. కానీ ఈరోజు నమ్మక ద్రోహం చేసే వారముగా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. ఏ గృహాన్ని అయితే, ఏ సమాజాన్ని అయితే మనం దృష్టించాలో ఆ సమాజాన్ని నిర్లక్ష్యపరుస్తూ దేవుడిచ్చిన ఐశ్వర్యము నాది అన్నట్టుగా దానిని మన స్వార్థ ప్రయోజనాల కొరకు వినియోగించుకోవడానికి ఇష్టపడుతున్నామే కానీ మన ఎదుటిగా ఉన్న బలహీన బడుగు వర్గాలకు దాన్ని వినియోగించి వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి మన ప్రయత్నము లేదు ప్రియమైన వాళ్ళారా. మరి అంటే ఇప్పుడు మనం ఎలాగోనో ఆలోచించండి. దేవుడు ఇచ్చిన సిరి విషయంలో నమ్మకం పెట్టుకున్నా కానీ ఆ దేవుని పట్ల నమ్మకం లేని వారముగా మనం కూడా మారిపోయాం ప్రేమ వాళ్ళ. అందుకే యేసుక్రీస్తు వారు చక్కటి బోధన చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో దేవుడిచ్చిన సిరి మీద కాదు, దేవుడి మీద మీరు నమ్మిక ఉంచి ఆ అన్యాయపు సిరిని నమ్మకంగా మీరు మీ తోటి వారి పట్ల వినియోగించగలిగితే సత్యమైన ధనం అనేది మీరు పరలోక రాజ్యంలో, అక్షయమైన ధనం అనేది మీరు పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటారు అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా పూర్తి వివరణ మనం వచ్చే వారంలో లోకాసు వార్తలో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు చూపెడుతూ మనకి ఏ రకమైన యుక్తిని నేర్పిస్తున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఈరోజు ఈ భూమి మీదకు పంపించి దేవా తోటి సమాజంని దేవా మమ్మల్ని చూడమని చెప్పి దేవా మాకు అన్ని వనరులను మీరు సమకూరుస్తున్నారు తండ్రి. అంటే
భూమి మీద మేము గృహ నిర్వాహకుల వలె వచ్చాం తండ్రి. మరి గృహాన్ని నిర్వహించడానికి అవసరమైన ప్రతి వనరును మీరు మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. కానీ ఆ వనరుల విషయమే మీకు ద్రోహం తలపెట్టే వారముగా మేము ఉన్నాము తండ్రి. వనరులన్నింటినీ పొందుకుంటున్నాము కానీ గృహాన్ని సంరక్షించలేని, గృహాన్ని నిర్వహించలేని స్థితిలో మేము ఉంటూ తండ్రి మీకు ద్రోహం తలపెడుతున్నాం తండ్రి. దేవా, ఆ రకముగా మేము ఉండకుండా తండ్రి యేసుక్రీస్తు వారి బోధల ద్వారా మమ్మల్ని సరిచేస్తున్న దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ఏదైతే మేము ఈరోజు వనరులను పొందుకుంటున్నామో తండ్రి, అది కేవలం మీ వలనే పొందుకుంటున్నాము. ఎందుకు మేము మీ వలన వాటిని పొందుకుంటున్నామంటే మీ గృహాన్ని మేము నిర్వహించడానికి అన్న విషయాన్ని మేము గుర్తెరిగిన వారముగా, కలిగిన ప్రతి సమృద్ధి, ప్రతి వనరు మీ సేవార్థమే దేవా. తోటి సమాజం విషయమే దాన్ని ఖర్చు పెట్టే స్థితిలో మేమందరము నమ్మకమైన సేవకులముగా ఉండగలిగే, గృహ నిర్వాహకులముగా ఉండగలిగే అట్టి ధన్యతను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, దేవా, మీరు మమ్మల్ని మేలుకొలిపారు తండ్రి. మేలుకొలిపిన ప్రకారము తండ్రి మా బ్రతుకులను మేము సరి చేసుకుంటూ తండ్రి ఆ రకమైన ప్రవర్తన మేము కనపరచులాగిన సహాయం దయచేయమని, దేవా, మీరే యజమానిగా మిమ్మల్ని కొలిచే భాగ్యాన్ని, మిమ్మల్ని గణపరిచే స్థితిని దేవ మాలో ప్రతి ఒక్కరము కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, దేవ మీరే సర్వము తండ్రి. దేవ మీరే వాస్తవమైన జీవితాన్ని మాకు ఇవ్వగలుగుతారు తండ్రి. కనుక అన్నిటినీ ఈరోజు సుఖముగా అనుభవించగలుగుతున్నాము అంటే అది మేము నమ్ముకున్న శరీరాన్ని బట్టి కాదు కానీ తండ్రి దేవ మిమ్మను బట్టి అన్న విషయాన్ని మీ పిల్లలందరూ తండ్రి మిమ్మను హృదయపూర్వకంగా ఎరిగి మిమ్మల్ని సేవించే వారముగా ఉన్నట్లు సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.